He was so doubtful about his shortcomings, his weaknesses. Can I do it? Do I have what it takes? ఇటువంటి ప్రశ్నలు అనేకసార్లు మనకు వస్తాయి కదా. డూ ఐ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్? దేవుడు ఒక కొత్త ప్రాంతం, ఒక కొత్తది, ఏదైనా ఒకటి కొత్తది ప్రారంభించినప్పుడు డూ ఐ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్? యెహోషువతో అన్నాడు, ధైర్యంగా బీ స్ట్రాంగ్, టేక్ కరేజ్, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. ఈరోజు ఆ మాట దేవుడు మీతో చెప్తున్నాడేమో. నువ్వు ఎవ్వరు లేవనుకో, భర్త నన్ను విడిచిపెట్టాడు, రాయి స్త్రీతోటి వెళ్ళిపోయాడు, నా భార్య నన్ను సరిగా చూసుకోవట్లేదు, లేకపోతే ఒంటరి ఉన్నారు, నాన్న వారే బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవ్వరు లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఈరోజు కన్నీరు విడుస్తూ ఒంటరితనంలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఎంతో మంది తెలిసి దేవుని బాధ పెట్టేవారు కూడా ఉన్నారు. తెలుసు అన్నీ తెలుసు, తెలియక కాదండి, ఇది అన్యులకి కాదు, దేవుని ఎరగని వారికి కాదు. ఇటువంటి కూడి అన్నీ ఎరిగిన వారే ఉండి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ మై అడిక్షన్స్, సోషల్ మీడియా అడిక్షన్స్, pornography, lustful thoughts, lustful desires. I'm not able to overcome. I'm wasting my time. I'm not able to overcome my laziness. అడగండి, దేవుని అడగండి, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఇస్ నాట్ మచ్ టైం. ఇది మాత్రము గుర్తుపెట్టుకోండి, మన ముందున్న సమయం